హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే పండగ రోజు అనమాట. శివరాత్రి పండగ రోజు మాకు ఎలా ఉన్నిందనేసి దీంతో అయితే షేర్ చేసుకుంటాను. సో ముందుగా మార్నింగ్ లేచి ఇల్లంతా కొంచెం క్లీన్ చేసేసుకుందాం అనేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. నిన్న కొన్ని సరుకులు తెచ్చుకున్నాను. అది మా అబ్బాయి అయితే షాప్కి వెళ్ళేటప్పుడు దాన్నంతా ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు. ఇంకా అది అక్కడే ఉన్నింది. సో దీన్నంతా ఇప్పుడు తీసి పెట్టేస్తున్నాను. అంటే రీఫిల్ అంతా చేయట్లేదు. ఇలా చాట్లో వేసి ఇలా సైడ్లో పెట్టేస్తున్నాను. అంటే కాలుకి తగలకుండా ఉంటుంది అనేసి. ఇంకా నీట్‌గా చెత్తంతా కూడా తోసేస్తున్నాను. ఇంకా పండగైతే సండేనే వచ్చింది కాబట్టి, మా పిల్లోడు లేస్తాడో లేదో అనుకున్నాను గానీ, లేచాడనమాట. కొంచెం త్వరగానే లేచాడు. సో, ఆలోపు నేను బయటంతా కూడా క్లీన్ చేసేసాననమాట. సో, ఆల్రెడీ మనం నీట్‌గా క్లీన్ చేసేసాము. ఇప్పుడు బయట నీట్‌గా వాష్ చేసేసొచ్చానంతే. ఇంకా మిగతావన్నీ కూడా సర్దేసి పెట్టేసుకున్నాను. ఎన్ని సార్లు తోసినా ఇంట్లో మాత్రం మట్టి వస్తూనే ఉంటుంది. బాగా ఎండ కాస్తుంది గానీ, ఇంకొంచెం త్వరగా ఆరిపోని ఇంకా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడనేసి అయితే ఫ్యాన్ ఆన్ చేసేసాను. అండ్ హాలు మొత్తం కూడా అలికేస్తున్నాననమాట. అయినా ఈ మాప్ ఉండే దానివల్ల కొంచెం హెల్ప్‌ఫుల్లే అని చెప్పొచ్చు. ఎక్కువ వంగి చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం ఈజీగా ఉంటుంది మాప్ వేసేటప్పుడంతా గూడా. ఇంతకుముందు పండగలొచ్చేటప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేసి మొత్తం చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు బాగా కోల్డ్ వచ్చేసిందనమాట. హెడేకు. సో, దానికనేసి ఇంకా 6, 7 ఈ టైంలో అయితే అన్నీ చేసుకుంటున్నాను. ఇంతకుముందయితే 6 అనే లోపల ఇంట్లో పూజ కూడా అయిపోయేది. ఏం చేసేకయ్యేలే సమ్‌టైమ్స్ సిక్ అయ్యేటప్పుడు ఇలా లేట్‌గానే అయితుంది అన్నీ గూడా. ఇంకా ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసి దేవునికైతే పూజ చేసేస్తున్నాను. సో, పూజ చేసేటప్పుడు ఎంత ప్లెజెంట్ ఉంటుందో గదా! ఎంత హెడేక్ ఉన్నా, కోల్డ్ ఉన్నా అన్నీ మర్చిపోతాము. అంత పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తుంది. ఇదే పాజిటివ్ వైబ్స్ మీకు కూడా వచ్చేయాలి గదా! మళ్ళీ కర్పూరం హారతి మీరు కూడా తీసుకునేయండి. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫుడ్ ఏం చేయట్లేదు ఇంట్లో. కిందనే చేస్తారు గదా! ఇంకా ఎత్తుకొని పోండి అనేసి చెప్తూ ఉంటారు. అక్కడే తినమంటారు. బట్ కొంచెం ఎక్కువ సిగ్గనమాట. ఇంక అందుకే ఇంటికి తెచ్చేస్తాము. అటుకుల చిత్రాన్నము, ఉప్మా చేశారు. బావుండింది. ఇంకా నైట్ అయితే చూడండి, మొత్తం లైట్సే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నిందనమాట. సో, ఇయర్ బై ఇయర్ ఇంకా ఎక్కువ క్రౌడ్ అవుతానే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో, మా పిల్లోనికైతే స్కూల్ ఉంది. ఈరోజైతే జాతర ఇక్కడ. చాలా గ్రాండ్‌గా అవుతా ఉంది. బట్ ఏం చేసేకి లేదు. స్కూల్‌కి వెళ్ళాల్సిందే గదా! అందుకనేసి పాన్ కేక్ అయితే చేస్తున్నాను. బనానా పాన్ కేక్ చాలా బావున్నింది. ఫస్ట్ టైమ్ చేశాను. టేస్ట్ అయితే హైలైట్ ఉన్నిందనమాట. సో, 3 బనానాలు బాగా రైప్ అయి ఉండాలి. అంటే బాగా మాగిండే బనానానైతే తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని దాంతోనే కొంచెం ఆహ్, గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి, వెనిల్లా ఎసెన్స్ ఇంకా షుగర్ గూడా ఏం యాడ్ చేయలేదు. చానా పండిండే బనానా అయితే అదే ఎక్కువ స్వీట్ ఉంటుంది గదా! అండ్ మీగడతో కలిపిన పాలైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి గదా అనేసి. ఇంకా దీన్నైతే కొంచెం సెట్ అవ్వని అనేసి సైడ్‌లో పెట్టేశాను. గోధుమ పిండి, మిల్లెట్స్ అంతా యాడ్ చేశాను కదా! అట్‌లీస్ట్ ఒక 15, 20 మినిట్స్ ఉంటే బాగా ఊరుతుంది అనేసి. ఇంకా నేను యాక్చువల్‌గా నిన్న దోస చేయాలి అనేసి నా ప్లాన్ ఉన్నింది. బట్ నిన్న మా పిల్లోడిని కరాటే క్లాస్ నుంచి పిలుచుకొని వచ్చేటప్పటికే వాళ్ళు తీసుకొని పో ఇంకా ఓనర్ అంకల్ వాళ్ళంతా చెప్తా ఉండ్రి. ఇంకా అందుకనేసే వెళ్ళి తెచ్చేసాననమాట. అండ్ అందుకే ఈరోజు ఆ ప్లాన్‌ని ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దోస అయితే ఈరోజు చేస్తున్నాను. ఉల్లిగడ్డ పల్యం ఆల్ టైమ్ ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ కూడా. సో, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే దోస చేసేస్తున్నాను. ఈ ఐరన్ పెనంకి మనం ఆయిల్ అప్లై చేసి పెడతాం కాబట్టి దుమ్ము ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా దుమ్ముని ఒకసారి ప్లెయిన్ వాటర్‌లో ఇలా వాష్ చేసేసి ప్రతిసారి గూడా ఇలా వాష్ చేసేసే పెట్టుకుంటాను. అంటే కొత్తగా దోస పోస్తాను. ఆయిల్లు ఎంత దుమ్మన్నా గానీ దానిపైన అతుక్కునే ఉంటుంది గదా! పడింటే. అందుకనేసే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది దోసైతే. సో, చపాతీ కూడా ఒక్కోసారి దీంతోనే చేస్తాను బాగుంటుందనేసి. బట్ అప్పుడు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది. పొటాటోని రబ్ చేసేసి చేశామంటే దోస చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఈ టెక్నిక్ నేను షార్ట్‌లో కూడా షేర్ చేశాను. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆనియన్నే రబ్ చేసేదాన్ని.
బట్ ఆనియన్ కంటే కూడా ఈ పొటాటోనే మంచిగా వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ దోస స్టిక్కీగా ఉంటే డెఫినిట్‌గా ఇది ట్రై చేయండి. పాన్ కేక్ చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చింది ఇది గూడా. సో, మా పిల్లోడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఎప్పుడు ఏది తింటాడు అనేసి. అండ్ ఇంకా మా పిల్లోడు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసాను. ఎన్ని పండుగలైనా గానీ, ఎన్ని జాతరలైనా గానీ, ఇంట్లో ఏదో ఒక పని ఉండే ఉంటుంది గదా! సో, అలాగా నేనైతే బట్టలు మిషన్‌కి వేసేసాను. ఇంకా నిన్న, మొన్న అంతా ఇంట్లో ఉన్నారు గదా! దండిగా పడింది. మా వానికైతే కరాటే డ్రెస్ ఇచ్చారనమాట నిన్న. కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది అనేసి ఈరోజైతే వాటర్‌లో ఒకసారి ఇలా ప్లెయిన్ వాటర్‌లో వాష్ చేసేసి ఇచ్చామంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుందనేసి అయితే ఇలా ప్లెయిన్ వాటర్‌లో అలసేస్తా ఉన్నాను. సో, బయట చూడండి ఎంత ఎండ కాస్తుందో. ఆల్రెడీ నిన్న వాష్ చేసిండేవి కూడా కొన్ని ఉన్నాయి. లీవ్‌లొచ్చింది అంటే మా ఇంట్లో దండిగా బట్టలు పడతాయి. అది ఎన్ని పడతాయంటే లెక్కే లేదనమాట. అలా దండిగా బట్టలు పడతాయి. ఇంకా కొన్ని తెచ్చేసాను గదా! దాన్నంతా మడిచేసి దాని ప్లేస్‌లో అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్‌గా మా వాడు మార్నింగ్ కొంచెం లేట్‌గా లేచాడు. స్కూల్‌కెళ్ళాలి గదా! స్కూల్ లేదు జాతరలో తిరుగుతామనంటే టక్కున లేచేసేవాడు. సో, ఇంకా అందుకే బెడ్ కూడా మడలేదు. నేను ఈరోజు లీవ్ వేసుకుంటా అన్నాడు. ఇంకా అదే కొంచెం బాధనమాట. అంటే ఇంటి పక్కనే అన్ని సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. మెనీ షాప్స్ ఉంటాయి. ఇంకా తనకు వెళ్ళడానికి అంత ఇష్టం ఉండలేదు. యట్ నేను పంపించాననమాట. అండ్ వచ్చేటప్పుడైతే తేరుది ఒక క్లిప్ తీశాను. చాలా బాగుంది అలంకారం అయితే. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.